Hello, Manjusha garu. Hi, how are you? Good. How are you? Good, good. First of all, congratulations. అసలా థియేటర్‌లో చాలా మీ సీన్స్‌కి రెస్పాన్స్ వచ్చింది. అవునండి. థాంక్ యూ. హౌ డు యూ ఫెల్ట్? ఏంటసల? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండి. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. ఈ రెస్పాన్స్ వస్తుందని. నంది గారు ఫోను చేసి పిలిచినప్పుడు ఆడిషన్ తీసుకున్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా చేయగలను అని చెప్పి. కానీ హ్మ్. అక్కడ చాలా కంఫర్టబుల్ ఫీల్ చేయించారు. షూట్ ఓకే. అంతా ఇంత ఫాస్ట్‌గా అయిపోతుందని కూడా అనుకోలేదు. ఆహ్, ఓకే. ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 6, 7 మంత్స్ బట్ మాకు త్వరగా అయిపోయిన ఫీల్ వచ్చిందన్నమాట అందరితో కలిసి యాక్ట్ చేసి. ఓకే. సో, అయిపోయిన తర్వాత నేనేమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. బట్ చేశాను అన్న మార్కయితే వస్తే చాలు అనుకున్నా. బట్ ద హ్మ్. రెస్పాన్స్ ఈస్ హ్యూజ్. ఐ యామ్ సో, సో హ్యాపీ ఫర్ థాట్. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఎడిట్‌లో ఏమైనా పోతదనా? లేదంటే ఏంటి? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనా? దేని గురించి ఎక్స్‌పెక్టేషన్స్‌లో? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు నేను హ్మ్. కొత్తగా వచ్చాను. ఆహ్, హ్మ్. ఇన్‌స్టాలో చేయడం వేరు, స్క్రీన్ పైన చేయడం వేరు. యాహ్! వెళ్తుంది ఆ క్యారెక్టర్. ఇంత రెస్పాన్స్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్రాంక్‌గా చెప్పాలి. అవును. యెస్. యెస్. ట్రూ. మీరు యూఎస్ నుంచొచ్చారా ఆడిషన్ కోసం ఇక్కడికి? అవునండి. ఆడిషన్ ఇక్కడే చేశాను నేను. ఫోన్‌లోనే చేశాను. మ్యామ్ ఓకే. నేను జస్ట్ మొబైల్‌లో చేసి ఇవ్వగలనని చెప్పాను. సో, నా దగ్గర అంత ఓకే. సెటప్ అది కూడా లేదు మ్యామ్. మరి చేసి ఇవ్వచ్చా అంటే, "నో ప్రాబ్లమ్ చేసిమ్మని" చెప్పారు. ఒక 2, 3 ఆడిషన్స్ ఇంకా 1 వీక్‌లో ఐ గాట్ ఎ మెసేజ్. ఇట్లా హ్మ్. యూ సెలెక్టెడ్ ఫర్ కిరణ్ మైస్ రోల్. సో, ఇట్స్ ఫుల్ లెంగ్త్ రోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అన్నారు. సో, యెస్. మళ్ళీ ట్రూ. ఉన్నాను అవును. నేను. అంటే ఫుల్ లెంగ్త్ రోల్ అంటున్నారు. నేనేదో జస్ట్ 2, 3 సీన్స్ అనుకున్నానండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. సో, ఓకే. మళ్ళీ ఓకే. 5, 6 టైమ్స్ ఆ మెసేజ్ చదువుకున్నా. ఫ్యామిలీకి చూపించాను. అవును. మూవీ అంతా ఉంటావు అంటున్నారు. కరెక్టే అని చెప్పారు. ఇంకా నేను ఐ వాస్ ఓవర్‌వెల్మ్డ్ యాక్చువల్‌గా. బట్ ఇది 6 మంత్స్ స్పాన్ గదా! అంటే ఈ షూట్ మొత్తం. హౌ డు యూ అవును. మేనేజ్ అంటే యూఎస్ నుంచి ఇండియాకి ఏంటి? ఎలా జరిగింది? లేదండి. అంటే కరెంట్‌లీ ఐయామ్ నాట్ వర్కింగ్. ఐ టుక్ ఎ బ్రేక్. ఓకే. నేను సో, నాకు ప్రాబ్లమ్ లేదు. ఓకే. అన్ ఓకే. వచ్చేసాను. వన్ థింగ్ అంటే ఆహ్, స్క్రీన్ పక్కన పెడితే ఇన్‌స్టాలో బాగా రెవల్యూషన్‌గా వచ్చిందేంటంటే ఆహ్, ఇలాంటి ఫ్రెండ్ ఒక క్యారెక్టర్ ఉండాలి. ప్రతి అమ్మాయి లైఫ్‌లో. ఇలాంటి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండాలి. అలాంటి ఫ్రెండ్ ఒకరుంటే చాలు. ఇవి చాలా ఎక్కువొచ్చాయి మీమ్స్‌లా. సో, అవునండి. డిడ్ యూ అబ్జర్వ్ థట్? చాలా అండి. ఐ మీన్ మై డీఎం ఈస్ ఫ్లడెడ్ విత్ మెసేజెస్ యాక్చువల్‌గా. అంటే వాళ్ళు హ్మ్. రీల్ ఒకటి కట్ చేసి నాకు పంపిస్తున్నారు. సో, చాలా హ్మ్. హ్మ్. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. చాలా పెద్ద మెసేజెస్ పెడుతున్నారు. నా ఫ్రెండ్ ఒక హుహు. అమ్మాయి ఉండేది. నేను ఆ అమ్మాయితో ఇలానే ఉంటాను. సో, మీరు మీరు మిమ్మల్ని చూస్తుంటే అలానే అనిపిస్తోంది. సో, మాది కూడా హుహు. ఇలానే ఉండేది. మీ ఇద్దరం లైఫ్ అంటే లైఫ్ ఇచ్చుకుంటాం ఇద్దరికి ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో, హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ నాకు కలగజేస్తున్నారండి మొత్తం ఆడియన్స్ అందరూ. సో, యాహ్! ట్రూ. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంటే ఇంత కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని హుహు. సో, అంత ఇంపాక్ట్ పడింది ఆ క్యారెక్టర్. ఐ థింక్ 'సమంత' గారు ఉన్నన్ని డేస్ మీరు కూడా చేసినట్టు ఐ థింక్ మేబీ ఒక 5, 10 డేస్ డిఫరెన్షియేషన్ ఉండొచ్చు. అవునండి. కదా! మాక్సిమం, మాక్సిమం ఉన్నాం. బట్ థింగ్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ ఈస్ ఓకే. మనం డ్రాఫ్ట్‌లో పెట్టుకోవచ్చు. మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయొచ్చు. బట్ వన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ కెమెరా 70 కెమెరాకొచ్చేసరికి యూ విల్ ఫీల్ యాంగ్షియస్‌నెస్ బికాజ్ కవర్డ్ అప్ విత్ మెనీ యాక్టర్స్. అవును. సో, అందులోనే ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్. సో, ఇంత బిగ్ రోల్ అన్నప్పుడు హౌ డు యూ ఫెల్? డు యూ గెట్ యాంగ్షియస్‌నెస్ ఆర్ వాట్? ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నేనిక్కడ రీల్స్‌లో చేసేటప్పుడు కూడా కొంచెం కాన్సంట్రేషన్ అంతా నా క్యారెక్టర్ పైనే పెడతానండి. హ్మ్. ఆహ్, హ్మ్. డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది? లిప్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? దాని పైనే ఉంటుంది నా హ్మ్. కాన్సంట్రేషన్ మొత్తం. సో, ట్రయల్ షూట్ పెట్టారు యాక్చువల్‌గా. హ్మ్. ఇన్ ది బిగినింగ్. అప్పుడు సమంత గారు ఇలా నడుచుకుంటూ వస్తుంటే కొంచెం హార్ట్ బీట్ పెరిగింది. చూసి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను గానీ నేను ఎగ్జిబిట్ చేయలేదు బయటికి. సో, ఆవిడ హుహు. అడిగారు, "ఆర్ యూ నర్వస్?" అన్నారు. అంటే హ్మ్. లిటిల్ మ్యామ్ అన్నా. అంటే ఇట్స్ ఓకే. చేసేద్దాం. ఆ! ఏం గాదు అన్నారు. ఇంకా అది హ్మ్. కొంచెం నన్ను కంఫర్టబుల్ ఫీల్ చేయించింది. సో, రాజ్ సార్ ఓకే. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నందిని మ్యామ్ అయితే అసలు నన్ను పట్టించుకోవట్లేదు. "నువ్వు చేస్తావు. ఏం గాదు ఎళ్ళు." హి హాస్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ బికాజ్ సో, తను ఎగ్జాక్ట్‌లీ. మిమ్మల్ని చాలా సార్లు చూసారు. అంటే లైక్ 'సూర్యకాంతం' రీల్స్‌తో మీరు చాలా ఫేమస్ కాబట్టి షీ హాస్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. అవునవునండి. అంటే ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ కాల్ అండి యాక్చువల్‌గా చెప్పాలంటే. "నాకక్కర్లేదమ్మా ఆడిషన్. రాజ్ సార్ ఇంకా సమంత గారికి అంతే. రాజ్ సార్ అడుగుతున్నారు చెప్పాలి అంటే. సో, యాహ్! నాకవసరం లేదు" అన్నారు. అంతకంటే ఏం కావాలండి డైరెక్టర్ నుంచి మాట యాహ్! వస్తోందంటే. సో, హుహు.
యాహ్! అమ్మో! ఐ షుడ్ంట్ లెట్ హర్ డౌన్ అని చెప్పి నాకు చాలా ఉంది మైండ్‌లో. సో, ఓకే. ఇంకా అప్పుడు నేను కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని ట్రయల్ షూట్ అయిపోయిన తర్వాత ఐ వాస్ ఆల్ ఓకే. ఇంకా హ్మ్. ఫస్ట్ డే ఆఫ్ షూట్ అంతా నార్మల్‌గా చేశాను. నేనసలు అనుకోలేదు. హ్మ్. చేస్తాను ఈ రకంగా అని చెప్పి. ఎందుకంటే అంత బిగ్ కెమెరాస్‌ని ఫేస్ చేయడం ఫస్ట్ టైమ్ నాకు. హ్మ్. అందరూ చాలా కంఫర్టబుల్ ఫీల్ చేయించారండి. ఇంక్లూడింగ్ ద ఏడీస్, కాస్ట్యూమ్స్ వాళ్ళు కావచ్చు, ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఎవ్వరున్నా సరే చాలా బాగున్నారు. అంటే ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఈజ్ సూర్యకాంతం ఏదైతే ఉందో మీ రీల్స్‌లో అది గదా! లైక్ అది కదా మిమ్మల్ని లైమ్ లైట్‌లోకి తెచ్చింది. అంటే మోస్ట్. కానీ యాక్చువల్‌గా నిర్మలమ్మ గారి వీడియోతో వైరల్ అయ్యానండి. నేను ఓకే. ఒక ఆడియో క్లిప్స్ తీసుకొని చేసేదాన్ని నేను స్టార్ట్ చేసినప్పుడు. హ్మ్. కానీ ఎక్కువ అంత రెస్పాన్స్ వచ్చేది కాదు. అంటే రీచ్ హుహుహు. కాదు. రెస్పాన్స్ బావుండేది కానీ రీచ్ వెళ్ళేది కాదు. సో, అప్పుడు పళనిస్వామి గారు మీకు ఐడియా ఉన్నారు కదా! సో, ఆయన యాహ్! కూడా రమ గారివి, నాగేశ్వరరావు గారివి ఇవన్నీ చేస్తూ ఉంటారు రీల్స్. సో, ఆయన ఓకే. ఒకటి దొరికింది. ఆయన చూసినప్పుడు నేను కొంచెం ఇన్‌స్పైర్ అయ్యాను. చేస్తున్నారు. హీ బీయింగ్ మ్యాన్ ఆయన చాలా ఒక బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చి చేస్తున్నారు. ట్రై చేయకూడదు ఎందుకని చేశానది. హ్మ్. హ్మ్. పట్టుకోరా అంటే ఏడుస్తావేంట్రా అని చెప్పి ఒక రీల్ ఉంటుంది నిర్మలమ్మ గారిది. హుహుహు. చాలా రీచ్ ఎళ్ళింది. సో, అక్కడి హ్మ్. నుంచి కొంచెం వైరల్ అయ్యాను. దాని తర్వాత ఊరికే జస్ట్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ కాబట్టి 'సూర్యకాంతం' గారు. ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఎ ట్రై. నేను వె వెంటనే నాకు వచ్చిందండి రెస్పాన్స్ అది. ఇంకా అలా నేను చేసుకోగా జనాలందరూ హ్మ్. కనెక్ట్ అయ్యారు 'సూర్యకాంతం' గారి క్యారెక్టర్‌కి. అంటే లైక్ పీపుల్ నోస్ యూ అబౌట్ స్క్రీన్ ఓకే. అసల మీరు ఎక్కడ, ఏంటి, ప్రాపర్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? స్మాల్‌గా చెప్పండి కొంచెం. బేసిక్‌లీ నేను భద్రాచలం నుంచండి. మై నేటివ్ ఇస్ భద్రాచలం. బోర్న్ అండ్ బ్రాట్ అప్ నేను. ఓకే. ఇంకా అక్కడే స్కూలింగ్ అండ్ విజయవాడలో ఒక 2 ఇయర్స్ హ్మ్. చదివాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చేసాం. హ్మ్. గ్రాడ్ అండ్ ఎంబీఏ అక్కడే చేశాను. ఆహ్, ఓకే. తర్వాత ఇంకొంచెం మీడియాలో పనిచేశాను. రేడియో సిటీలో, హిందుస్థాన్ టైమ్స్ హ్మ్. ఓకే. చేశాను. ఓకే. మార్కెటింగ్ అండ్ సేల్స్. దాని హ్మ్. తర్వాత ఇంకా మెల్లగా ఇట్లా ఆపర్చునిటీ వచ్చింది. ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్లోర్ ఇంకా హ్మ్. కాకుండా. సో, అలా ఇలా రావడం జరిగింది. నైస్. నైస్. సూపర్. ద ఫస్ట్ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ సమంత గారు ఏంటది? ఫస్ట్ కన్వర్జేషన్ యాక్చువల్లీ 'ముహూర్తం' షూట్ వాళ్ళ ఇంట్లో తీశారండి. సమంత గారింట్లో అవును. తీశారు. యాహ్! యాహ్! ఆహ్, రిలీజ్ చేసారు. యాహ్! అప్పుడు. సో, వెళ్ళాను. మ్యామ్ యాక్చువల్‌గా గుర్తుపట్టలేదు నన్ను. సో, నేను కొంచెం వీడియోస్‌లో ఒకలా ఉంటాను. బయట ఒకలా ఉంటాను. యాహ్! సూర్యకాంతం గెటప్ గాని అదంతా. అండ్ నేను నార్మల్‌గా సారీ కట్టుకొని వీడియో చేసింది కూడా ఆవిడ రిలేట్ చేసుకోలేకపోయారు. సో, "ఓహ్! యూ లుక్ డిఫరెంట్ ఇన్ వీడియోస్. యూ లుక్ డిఫరెంట్ ఇన్ వీడియోస్" అన్నారు. అనగానే "నో ఇట్స్ మీ మ్యామ్ యాహ్! అంకిష్" "నో, నో యూ డిడ్ వెరీ వెల్. వి హావ్ టు ట్రావెల్, బిల్డ్ దట్ కెమిస్ట్రీ" అని చెప్పి చాలా హ్మ్. మాట్లాడారు. దట్ వాస్ ద ఫస్ట్ కన్వర్జేషన్. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రయల్ షూట్‌లో కలిసాను. అఫ్‌కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ లుక్స్ మోర్ న్యాచురల్. అంటే లైక్ మీ కెమిస్ట్రీ సీన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ సీన్స్ కానివ్వండి అండ్ ఆహ్, ఏదైతే డెడ్ బాడీని తీసుకెళ్ళే సీన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌లీ ఒక ఇద్దరు లేడీస్ అలాంటి సీన్ చేస్తే ఎలా ఉంటదో చాలా న్యాచురల్‌గా చేశారు. అంటే హావ్ యూ ఎవర్ ప్రిపేర్డ్ ద వర్క్‌షాప్స్ బిహైండ్ ద సీన్స్ ఆర్ ఎనీథింగ్? వర్క్‌షాప్స్ అంటే నందిని గారు ఒక 2 డేస్ నాకు వర్క్‌షాప్ పెట్టారండి. సో, కొంచెం హుహు. ప్రాక్టీస్ కోసం. అంటే నేను కొంచెం హై వెళ్ళిపోతూ ఉంటాను. సూర్యకాంతం గారివి చేసి ఆవిడ ఓకే. బాడీ ఓకే. ఓకే. ఆ! వేరుంటుంది. సో, హ్మ్. ఇది హాబీ కాబట్టి అంత అవసరం లేదు. జస్ట్ మెలో డౌన్ యువర్‌సెల్ఫ్. ఇంకా నేచురల్‌గా రావాలి కాబట్టి ఆహ్, కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయడం కోసం నాకు వర్క్‌షాప్ అది కండక్ట్ చేశారు. ఓకే. ఓకే. సో, ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ 90స్ బ్యాక్‌డ్రాప్. మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా 90స్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి 80స్ బ్యాక్‌డ్రాప్ అండి. యాహ్! యాహ్! ఓకే. 80స్ టు 90స్ బ్యాక్‌డ్రాప్ అనుకోండి. సో, లుక్స్ మోర్ ఇంట్రెస్టింగ్ టు యూ? అంటే లైక్ ప్రాప్స్ కానివ్వండి ఆర్ ఎనీ థింగ్స్ కానివ్వండి సీన్స్‌కి తగ్గట్టు. మీరు ఎక్స్‌ప్లోర్ చేసిందేంటి? ఈ 90స్, 80స్ బ్యాక్‌డ్రాప్‌లో వెన్ యూ ఆర్ ఇన్ ఎ సెట్స్? ఎక్స్‌ప్లోర్ అంటే ఆహ్, సెట్స్‌లో వాళ్ళు అరేంజ్ చేసిన ప్రాప్స్ కావచ్చు, మేము బయట ఔట్‌డోర్ చేసిన ప్లేసెస్ కావచ్చు, నేచురల్‌గా సెలెక్ట్ చేసుకున్నారండి. అంటే ఏదో హుహు. చాలా హైఫైగా వెళ్దాము, ప్రాపర్‌గా ఇంతలా యాహ్! చూపిద్దాము అని యాహ్! ఏం ప్లాన్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే హ్మ్. మనం బయట నడుస్తున్నప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి ఆడియన్స్‌కి అవును. కూడా. అవును. నేచురల్‌గా వెళ్ళాలి. మార్కెట్ సీన్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 'గుల్షన్ దేవయ్య' గారు ఆవిడని ఎన్‌కౌంటర్ యాహ్! యాహ్! కావచ్చు. అవును. అవును. ప్రాపర్ వితౌట్ సెట్స్ అండి. నేచురల్‌గా తీశారు చాలా.
అంటే లైక్ పీపుల్ హాస్ అన్ ఐడియా హౌ సమంత గారు యాక్షన్ పార్ట్స్ ఎలా చేస్తారో 'ఫ్యామిలీ మ్యాన్' కానివ్వండి, 'సిటాడెల్' కానివ్వండి. బట్ ఆన్ ద స్క్రీన్ ఎస్పెషల్లీ కొన్ని పార్ట్స్ అయితే ఎప్పుడైతే యాక్షన్ స్టార్ట్ అవుతుందో చాలా అరిచారు. చాలా అంటే చాలా అరిచారు. సో, అవునండి. అవును. మీరు కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుంటారు కదా! సమంత గారు యాక్షన్ స్టంట్స్ అన్ని. సో, మీరు రిఫరెన్స్ కోసం ఏమనుకున్నారు? మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి? ఫస్ట్‌లీ సమంత గారు చాలా హార్డ్ వర్కింగ్ అండి. అంటే ఆవిడకి హుహు. 100% కావాలి. ఏదో నేను చేసి ఎళ్ళిపోయాను అన్నట్టు ఉండకూడదు. సో, హ్మ్. చాలా చాలా ఆవిడ చూసుకుంటూ ఉంటారు. ఎవ్రీ షాట్ అయిపోయిన తర్వాత ఇది బా వచ్చిందా? లేదా? అంటే ఆవిడదే కాదండి. అంటే నేను యాక్ట్ చేసినప్పుడు కూడా మా ఇద్దరిది కూడా కరెక్ట్‌గా వచ్చిందా? లేదా? అని బా చెక్ చేసుకునేవారు. సో, ఓకే. సేమ్ గోస్ విత్ ద ఫైట్ సీన్స్. ఆయన లీ గారితో కూర్చొని లేదు ఈ ఈ టైప్ ఇంకోసారి చేద్దాం. ఆయన సాటిస్ఫై అయినా సరే ఆవిడ సాటిస్ఫై అయ్యేవారు కాదు. సో, ఓకే. అంటే చాలా వరకు డ్యూప్ లేకుండానే చేశారండి ఆవిడ. ఆ! మొత్తం యాహ్! ఎందుకంటే షీ వాంటెడ్ టు ట్రై. ఐ మీన్ ఆవిడ ఫిట్‌నెస్ లెవెల్స్ అవి ఆబ్వియస్‌లీ అందరికీ తెలిసిందే. సో, అవును. షీ గేవ్ ఇట్ 100%. షీ గేవ్ హర్ బెస్ట్ చెప్పాలి అనంటే. అంటే నేను హ్మ్. యాక్చువల్‌గా షాక్ అయ్యాను. ఏంటి వీడు ఇంత సింపుల్‌గా చేస్తున్నారు. ఆ జంప్ చేసేది, రోల్ చేసేది అంతా ఇట్ వాస్ సో ఈజీ ఫర్ హర్. అంటే యాక్చువల్లీ సీన్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎక్సైట్‌మెంట్ ఒస్తుంది. ఓకే గాని, సో బిహైండ్ ద సీన్స్ యూ షుడ్ డూ ఇట్ కదా! అంటే ఎవ్రీథింగ్ ఆ రోప్స్ కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, చాలా ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. వాస్ ట్రైన్డ్ అండి. ఆహ్, హ్మ్. హ్మ్. ఫైట్ మాస్టర్ షీ వాస్ ట్రైన్డ్ బిఫోర్. కొద్ది రోజులు ట్రైనింగ్ హుహుహు. సో, షూట్‌కి మాకు ఓకే. కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో షీ గాట్ ట్రైన్డ్. సో, దాని ఓకే. తర్వాత ఇంకా మాకు పెట్టారనమాట. సో, మేము అడిగాం కూడా కొంచెం గ్యాప్ వస్తుంది ఏంటి అని అంటే, లేదు షీ ఈస్ గెట్టింగ్ ట్రైన్డ్ అని చెప్పి చెప్పారు. ఫైట్ సీన్ ఓకే. ఓకే. కూడా ఉన్నాయి అని ఓకే. చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే నాది కూడా ఉంటుంది. యాహ్! యాహ్! అవును. సో, క్లైమాక్స్ పార్ట్‌లో. క్లైమాక్స్ పార్ట్‌లో. యెస్. ఆడియన్స్ అప్రిషియేషన్ మీకు డైరెక్ట్‌గా వస్తుంది తెలిసిందే. మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ ఏ కాల్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసాయి? అంటే లైక్ ఈ ఫ్యూ డేస్‌లో ఏ కాల్స్ మీకు సర్ప్రైజ్ చేసిన కాల్స్ ఏమైనా వచ్చాయా? సర్ప్రైజ్ చేసిందంటే ఆహ్, ప్రీమియర్ యాక్చువల్‌గా కొంతమందికి వేశారండి ఇండియాలో. అవును. ఓన్లీ ఫిల్మ్ అన్నట్టు ప్రీమియర్ షో వేశారు. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ నందిని గారు అండ్ రాజ్ సార్ అండ్ హిమాంక్ గారు. వాళ్ళు ఇలా ఓకే. చూసి వెంటనే కాల్ చేశారు. మ్యామ్ కాల్ చేసి "అసలు నువ్వు చాలా చెండాలంగా చేసావటమ్మా! అస్సలు బా చేయలేదట." ఇలా అన్నారు. ఓకే. అనగానే నేను అంటే మ్యామ్ జోక్ చేస్తున్నారని చెప్పి అర్థమైపోయింది. నేను "నో యూ నెయిల్డ్ ఇట్." సో, నీకు కాల్ చేసి చెప్దాము అని చెప్పి కాల్ చేస్తున్నామని వెంటనే రాజ్ సార్ కూడా తీసుకొని హ్మ్. సూపర్ హ్యాపీ. యూ ఆల్సో బీ హ్యాపీ. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా బాగా చేసావు. నీ క్యారెక్టర్ నీది గుర్తుపెట్టుకో అని అన్నారు. హిమాంగ్ గారు కూడా అంతే హ్యాపీగా విష్ చేశారు. సో, దట్ వాస్ హ్మ్. యాక్చువల్లీ సర్ప్రైజ్ కాల్ ఫర్ మీ. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చూసి నాకు కాల్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎ యాహ్! సర్ప్రైజ్. యాహ్! ఐ మీన్ ఆర్ యూ రెడీ ఫర్ థిస్? అంటే మేబీ యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్. దీంతో పాటు ఇంకా నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఐ మీన్ ఆర్ యూ రెడీ ఫర్ థిస్? యాహ్! యాహ్! ఐయామ్ టోటలీ రెడీ అండి. టోటలీ రెడీ. ఓకే. సో, ఎందుకంటే దిస్ ఈస్ మై ప్యాషన్. అది నేను పర్స్యూ చేసుకునే ఛాన్స్ నాకొచ్చింది అనంటే ఇంకా ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. సో, నాకు మంచి ఓకే. రోల్స్ నేను ఖచ్చితంగా చేస్తాను. అదే ప్లాన్‌లో ఉన్నాను కూడా ప్రస్తుతం. అచ్చా! ఓకే. ఓకే. అంటే ఓకే. 'మా ఇంటి బంగారం' తెలిసింది, స్క్రీన్ మీదకొచ్చింది, అప్రిషియేషన్ వచ్చింది. బిఫోర్ దట్ హావ్ యూ ఎవర్ ట్రైడ్ ఆర్ ఎల్స్ డిడ్ యూ గెట్ ఎనీ కాల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎనీవన్? ఆహ్, మీరు 'సూర్యకాంతం' గారు రోల్స్ చేసినప్పుడు గాని, అంటే 'నిర్మలమ్మ' గారు రోల్స్ చేసినప్పుడు గాని? వచ్చాయండి. కాకపోతే అవి కొంచెం హ్మ్. చిన్న ప్రొడక్షన్ హౌసెస్ అండ్ అంత వెల్ నోన్ ఫేసెస్ కాదు. సో, ఐ థాట్ ఓకే. కొంచెం ఫస్ట్ మూవీ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్‌లో ఉండి విత్ ద లేడీ డైరెక్టర్ చేస్తే నా స్కిల్ సెట్ చూపించుకోవడానికి స్కోప్ ఎక్కువుంటుంది అని అనుకున్నాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తే బయట చాలా మంది తిరుగుతున్నారండి. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. చాలా యాహ్! ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తాను. అట్‌లీస్ట్ నేను వెనకాల నుంచుంటే చాలు అన్న వాటికి కూడా పాపం ఉన్నారు చాలామంది. అవును. యాహ్! యాహ్! నాట్ థాట్ ఈజీ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం గాని, అంత ఆర్గానిక్‌గా వెళ్ళడం అనేది చాలా కష్టం. యాహ్! సో, బట్ నాకు సోషల్ మీడియా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయడం వల్ల, నేను హ్మ్. రకరకాలుగా చేసి నా స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడం వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో, అది ఓకే. నందిని డైరెక్షన్ అనేటప్పటికి మీరు ఆవిడ పాత మూవీస్ కూడా చూస్తే ఆవిడ యాహ్! యాహ్! 'ఓ బేబీ' యాహ్! ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేసుంటుంది. ఇంక్లూడింగ్ హ్మ్. చెప్పాలి అనంటే. సో, ఐ థాట్ అలాంటి క్యారెక్టర్ పడితే నాకు బావుంటుంది అని నేను వెయిట్ చేశానంతే. సో, ఓకే. సో ఇట్ హ్యాపెండ్.
ఇప్పుడు ఓకే. అంటే లైక్ 'ఎంఐబీ' లాంటి స్టోరీ చాలా దొరకడం అనేది కూడా రేర్ అనే చెప్పొచ్చు. అవునండి. అవును. అండ్ అందులో ఆడియన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక ఫ్రెండ్ రోల్‌కి ఇంత అంటే లైక్ ఆ డ్రాఫ్ట్‌లో ఏదైతే ఉందో స్టార్ట్ టు ఎండ్ ఇంత మంచి రోల్ పడుతుందని కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవునండి. అవును. యాక్చువల్లీ నేనే అనుకోలేదండి ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. నేను వెళ్ళే వరకు కూడా హ్మ్. నాకంత ఐడియా లేదు. ఆవిడ చెప్పారు స్టార్ట్ టు ఎండ్ ఉంటారు అని చెప్పి. హ్మ్. కానీ ఇంత మంచి డైలాగ్స్ ఇచ్చి ఆహ్, ఎక్స్‌ప్రెషన్స్ వైస్ నేనంత చూపించుకోగలిగే అంత స్కోప్ ఇస్తారని నేను అనుకోలేదు. హ్మ్. వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ వర్క్‌షాప్ అది తీసుకున్నప్పుడు చెప్పారు. లేదు థిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్. అందుకనే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చెయ్యాలి అని చెప్పి నేను కండక్ట్ చేస్తున్నానని చెప్పి ఆల్‌మోస్ట్ ఓకే. ఒక 2 డేస్ 3 డేస్ డ్రిల్ చేశారు. నాకు 'నందిని రెడ్డి' గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ గాట్ టు నో వన్ థింగ్. ఐ మీన్ ఇట్స్ ఎ సీక్రెట్ ఆఫ్ సమంత గారు. సో, అంటే లైక్ సీన్ టు సీన్ బిట్వీన్ షీ ఈస్ డూయింగ్ మెడిటేషన్ అని విన్నాను నేను. సమంత గారండి? యాహ్! ఓకే. ఆహా! లో లైక్ ఎనీ అదర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసినవేంటి? ఆవిడ సెట్‌కి రాగానే ఒకసారి సీన్ పేపర్ చూసుకుంటారు. అంటే ఒక 2 మినిట్స్ హ్మ్. ముందర ఇంకో షాట్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు చూసుకొని అడుగుతారు. చేద్దామా అని అడుగుతారు. ఒకసారి రివైజ్ చేద్దామా అని. సో, నేను గూడా ఒకసారి చూసుకుంటాను. ఎవరికి వాళ్ళం డైలాగ్ చెప్తాం. ఒకే ఒక్కసారండి. అంటే గొప్పగా చెప్పట్లేదు. బట్ సే స్టా షాట్ స్టార్ట్ అయ్యే ముందర కూడా మేమిద్దరం రిహార్సల్ ఎప్పుడు చేసింది లేదు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. హ్మ్. జస్ట్ ఇట్లా రివైజ్ చేసుకుంటాం. ఆవిడొకసారి చెప్తారు డైలాగ్, నేను చెప్తాను. ఇలా చెప్పేసుకుందాం అని అనుకుంటాము. థాట్స్ ఇట్. షార్ట్ చేసేవాళ్ళం. సో, ఓకే. ఓకే. అది నన్ను చాలా అప్రిషియేట్ చేశారు సమంత గారు. యూ ఆర్ సో హ్మ్. క్విక్ యూ నో గ్రాబింగ్ ఇట్ చాలా బాగా చేస్తున్నారు. షాట్ అయిపోయిన వెంటనే యూ కిల్డ్ ఇట్. యూ నెయిల్డ్ ఇట్. ఇది డాన్స్ దగ్గర నుంచి. నేను సమంత అంత పెద్ద యాక్టర్స్ ప్రతి షాట్‌కి నాకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. యాహ్! షార్ట్‌కి ఆవిడ అప్రిషియేట్ చేసేవారు. ఇట్ కేమ్ ఔట్ హ్మ్. వెరీ వెల్. యూ నెయిల్డ్ ఇట్. యూ కిల్డ్ ఇట్ అనేవారు. బట్ కొంచెం నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మీతో మాట్లాడుతూ మీరు చాలా ఎక్కువగా మై మైండ్ చేస్తున్నారు. అంటే ఆవిడ ఎలా ఉన్నారో మిమిక్ చేస్తున్నారు. అండ్ కొంచెం ఆ! వేర్ డిడ్ యూ గెట్ ఇట్? యాక్చువల్లీ అలవాటయిపోయిందండి. అంటే నేను చైల్డ్‌హుడ్ నుంచి కూడా ఇమిటేట్ చేసేదాన్ని. ఎవరినన్నా చూస్తే ఐ కెన్ ఇమిటేట్. అంటే మిమిక్రీ కాదు. నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ అండ్ టీచర్స్‌ని వీళ్ళందరిని కూడా నేను ఇమిటేట్ చేసేదాన్ని. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే ఓకే. స్కూల్ ఓకే. తర్వాత క్లాస్‌లో మమ్మల్ని చెయ్యి అని చెప్పి అడిగించుకొని ఇమిటేట్ చేయించుకునేవాళ్ళు. సో, అలా హ్మ్. అలా ఫన్ కింద చేసేదాన్ని. ఐ లవ్ టు ఇమిటేట్ పీపుల్. సో, అది అలా నేను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాబబ్లీ చేయగలిగాను. ఒక వన్ మోర్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సెట్స్‌లో చూస్తే ఆల్ ఆర్ లేడీ పర్సన్స్. అంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ ఎక్కువ కనిపించింది మీరు చూస్తే సెట్స్‌లో. అవును. అవును. యాహ్! అవును. సో అండ్ థిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ యాస్ వెల్. అవునండి. అవును. అదే అండి. అంటే నేను ఇది మేనిఫెస్టేషన్ అనుకోవచ్చనుకుంటా. ఈ ఆఫర్ వచ్చే 3 మంత్స్ ముందర ఊరికే ర్యాండమ్‌గా మాట్లాడుకున్నాం ఫ్యామిలీలో. తో అవునా? మా హస్బెండ్‌తో ఇట్లా ఏదైనా నందిని రెడ్డి గారి డైరెక్షన్ గాని, ఏదైనా లేడీ డైరెక్షన్ ఉంటే లేడీ డైరెక్టర్ కింద పడితే బావుంటుంది కదా! అని. ఆ! సీరియస్‌లీ? సీరియస్‌లీ. అంటే నమ్మరు. ఇప్పుడు నేను మూవీ చేసేసాను కాబట్టి అట్లా అవును. అవును. యాక్చువల్లీ అనుకున్నాం. ఊరికే జస్ట్ క్యాజువల్ టాక్ నడుస్తుంది కదా! అలా. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 3 మంత్స్‌కి ఇట్లా నాకు కాలొచ్చి మ్యామ్ కాల్ చేసి ఇట్లా చేస్తావా అని అడగడం ఫుల్ లెంగ్త్ రోల్ హ్మ్. ఆహ్, నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. సీరియస్‌లీ మేనిఫెస్టేషన్ జ వర్క్స్. ఇట్ వర్క్స్. మానిఫెస్టేషన్ వర్క్స్. సో, అలా జరిగింది. అండ్ సెట్‌లో కూడా ఆల్‌మోస్ట్ అందరూ విమెనే ఉన్నారు. ఇప్పుడు మీరు యాహ్! శ్రీలక్ష్మి కావచ్చు, గౌతమి గారు, శ్రీముఖి గారు, యాహ్! ఆర్య యాహ్! రచన గారు. సో, వీళ్ళందరూ కూడా ఆల్‌మోస్ట్ కొంచెం గ్రూప్ అంతా కూడా మంచి స్ట్రాంగ్ విమెన్. అండ్ వన్ మోర్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఐ థింక్ $1,000,000 దాటినట్టుంది. మా ఇంటి బంగారం ఇన్ యూఎస్. అవునండి. చాలా ఐ బాగా మీన్ ఓవర్సీస్. నాట్ ఓన్లీ యూఎస్ అండ్ ఓవర్సీస్. అవునండి. దాటింది. ఇక్కడ ఓపెనింగ్స్ కూడా చాలా బాగా అయ్యాయండి. అవును. బంగారంకి. సో, మాకు కూడా టికెట్స్ దొరకలే. సెకండ్ టైమ్ చూద్దాము అనంటే వి హాడ్ టు వెయిట్ ఫర్ 3 డేస్. అవునా? ఆ! సో, ఓకే. ఆహ్, నైస్. చాలా ఫ్యాన్స్ ఉన్నారు సమంత గారికి ఇక్కడ కూడా. సో, సామ్ హ్మ్. కోసం హ్మ్. వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. అంటే కిడ్స్ కూడా చూడొచ్చు కదండీ మూవీ. సో, యాహ్! 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 కిడ్స్ స్పెషల్‌గా వాళ్ళకి కూడా సీట్ బుక్ చేస్తున్నారు. సో, ఇట్స్ టోటల్లీ ఫిల్డ్ ఇక్కడ.
సో థింగ్ ఏంటంటే మీరు ఎంత ఉన్నారు బట్ సక్సెస్ జర్నీ కోసం మీరు ఉండలేదు. అంటే లైక్ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం మీరు ఉండలేదు ఇక్కడ. యాహ్! అవునండి. అవును. ఐ హాడ్ టు కమ్ బ్యాక్ ఇక్కడ. హ్మ్. కొన్ని రీజన్స్ వల్ల. ఐయామ్ ఓకే. ప్లానింగ్ టు కమ్ బ్యాక్ అండి. ఫర్ గుడ్. ఓకే. ఓకే. ఉన్నాను సో నేను. వాట్ అబౌట్ రాజ్ గారు? అంటే లైక్ ఎంత పర్సెంటేజ్ ఆయన వర్క్ ఎలా కనిపించింది మీకు ఈ ఈ మూవీలో, ఈ ప్రాజెక్ట్‌లో? హి ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ మూవీ అండి. అంటే ఆయనదే యాహ్! స్క్రిప్ట్ అంతా. ఆహ్, హ్మ్. సో, ఆయన చాలా ఇన్‌పుట్స్ ఇచ్చేవారు. హ్మ్. చాలా హ్మ్. అంటే ఏ సీన్‌లో, ఏ టైప్‌లో మనం చూపిస్తే క్యారెక్టర్ బెటర్ అని హ్మ్. హ్మ్. చెప్పి హ్మ్. ఆయన బాగా డిజైన్ చేశారు. నందిని గారు ఆవిడ డైరెక్ట్ చేసుకున్నారు. ఏ టైప్‌లో మనము హ్మ్. హ్మ్. సీన్ ఇద్దాము అనేది. సో, ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్ అండి. ఇద్దరు కలిసి చేశారు. 2 థింగ్స్ బా నచ్చాయి. అంటే లైక్ వన్ ఈజ్ ఇంటర్వెల్ ఆఫ్టర్ ఒక ఫ్రేమ్ ఉంటుంది. లైక్ సమంత గారిని గాడెస్‌లా చూపించి ఒక ఫ్రేమ్ ఉంటది. అవునండి. అవును. యాహ్! యాహ్! ఇట్స్ సింప్లీ సూపర్బ్ అసల. మేబీ అది ఎవరి థాటో ఆ టైమ్‌లో ఎక్కడ క్రియేషన్ వచ్చిందో నాకు తెలీదు. మేబీ ఆన్ స్క్రిప్ట్ అలా ఉందో తెలీదు. హుహు. అండ్ ది సెకండ్ వన్ ప్రీ క్లైమాక్స్‌లో ఫ్యామిలీకి రివీల్ అవుతది సీన్స్ అన్నీ. హుహు. అందులో ఒక మామగారు ఒక డైలాగ్ వేస్తారు. అందరూ మహాలక్ష్మిలే కాదు కాళీ కూడా అని చెప్పేసి. యాహ్! ఆనంద్ గారు అంటారు. అవును. యాహ్! యాహ్! అది చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్ ఆ డైలాగ్‌కి. ఎందుకంటే కనెక్ట్ హ్మ్. అవుతున్నారు. ఆడవాళ్ళందరూ యూ నో ఇప్పుడున్న కరెంట్ కండిషన్స్ కావచ్చు, సొసైటల్ ప్రెషర్ కావచ్చు. సో, హ్మ్. చాలా మంది వరకు వాళ్ళకి వాళ్ళ పవర్ చూపించుకోవడానికి కుదరదు. ఐ మీన్ వెన్ యూ అవును. గెట్ విమెన్. ట్రూ. సో, ఆ డైలాగ్ రాగానే అందరూ అరుపులు థియేటర్‌లో. హ్మ్. వి ఆర్ ద పవర్ అన్నట్టు చూపించుకున్నట్టు అరిచారు యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. అవును. అది యాహ్! యాహ్! డైలాగ్ ఇచ్చారండి. అది మాత్రం హుహు. చాలా మంచి డైలాగ్ యాక్చువల్‌గా అది. యాహ్! ట్రూ. ట్రూ. లక్ష్మి అక్కర్లేదు కాళికాదేవి కూడా అమ్మవారే అని చెప్పి. అవును. అవును. సో నైస్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మంజుష గారు. చాలా క్యారెక్టర్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాను. 'ఎంఐబీ' లాంటివే ఇంకా మరిన్ని క్యారెక్టర్స్ రావాలి మీకు హోప్‌ఫుల్లీ. ఓహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ ఎందుకంటే యూ. సో మచ్ ఆఫ్ షవరింగ్ అయింది మీకు లవ్ లవ్ పరంగా చూసుకుంటే. అవునండి. అవును. అవును. ఇట్స్ ఎ హ్యూజ్ యాహ్! రెస్పాన్స్. సో థాంక్ యూ అండి. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ఆర్‌జే మహేష్ సైనింగ్ ఆఫ్.